వెల్కమ్ టు వీక్షణం. ప్రజా సేవపై నిరంతరం ఆసక్తి చూపడం, తెలివిగా ఆలోచించడం, సహనంతో పనిచేయడం, తప్పుల నుంచి నేర్చుకోవడం, లక్ష్య సాధనకు కొత్త మార్గాలను అన్వేషించడం ఇవి అత్యుత్తమైన రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలని చాణక్యుడు ఎప్పుడో చెప్పిన మాట. కానీ తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఏడాది తిరగక ముందే ఎవరికి వారే అన్నట్లుగా మారితే ఎవరికి నష్టం? తెలంగాణ ఇచ్చిన పార్టీగా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే దాన్ని 10 కాలాల పాటు కాపాడుకునేలా ఆలోచన చేయట్లేదా? సిఎల్పి మీటింగ్ అవుట్కమ్ ఏం చెప్తుంది? ప్రజా జీవితం అనిశ్చితం. అడ్డంకులను అధిగమించడానికి వ్యూహాత్మక ఆలోచన చేయాలి గాని ఒకటే స్టైల్లో వెళ్తామంటే కుదురుతుందా? కానే కాదు. ఇది ప్రజాక్షేత్రం. ఓట్లేసే వాళ్లే దేవుళ్ళు. వారిని మెప్పించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. ఆ లైన్లో పనిచేస్తేనే విజయం వరిస్తుంది. కానీ ఇప్పుడు టీ కాంగ్రెస్ తీరు చూస్తుంటే అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చినట్లే కనిపిస్తోంది. అందుకే సిఎల్పి మీటింగ్లు అలర్ట్ చేయాల్సింది చేసేశారు. సమస్య వచ్చింది, పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. అభిప్రాయ భేదాలొచ్చాయి, కూర్చొని మాట్లాడుకుంటే తీరుతాయి. అంతేగాని అదే పనిగా అలకలు, అసంతృప్తులు, సొంత పార్టీ చేస్తున్న పనులను విమర్శిస్తూ కూర్చుంటే ఖచ్చితంగా మైనస్ అవుతుంది. అందుకే సిఎల్పి మీటింగ్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి వార్నింగ్ ఇచ్చేదాకా పరిస్థితి వెళ్ళింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 10 ఏళ్ల తర్వాత రాక అధికారం వచ్చింది. మరి దాన్ని నిలుపుకోవాలంటే ఏం చేయాలి? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. మరి కాంగ్రెస్ వచ్చింది, కానీ పార్టీలో ఏం జరుగుతోంది? ఏడాదికే జనంలో పలచన అయిపోయేంతగా లుకలుకలు బయటపడాలా? బలహీనంగా ఉన్నా బలంగా ఉన్నామని చెప్పుకోవాలి. లోపాలుంటే అంతర్గతంగా సరిదిద్దుకోవాలి. కానీ బహిరంగ విమర్శలు దేనికి? అందరికీ నచ్చి అందరూ మెచ్చే నిర్ణయాలే కదా ఇప్పుడు జరుగుతున్నాయి. అంతిమంగా ప్రజలకు మేలు జరిగేవే చేస్తున్నారు కదా. ఒక లైన్ పై ఉండాల్సిన పరిస్థితుల్లో లైన్ దాటితే ఏమవుతుంది అనుకోవచ్చు, కానీ జరిగేది జరుగుతుంది. అందుకే అందరినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు నిర్వహించిన సిఎల్పి సమావేశం చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత పెరిగేలా వాతావరణం కనిపించింది. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు సూచనలిస్తే తప్పకుండా తీసుకోవాలి. ఎదుటివారు చెప్పేది సీఎం సావధానంగా వింటున్నారు. అందరికీ అందుబాటులో ఉన్నారు. ఎవరు వచ్చినా కాదనకుండా కలుస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు కదా. తమ నియోజకవర్గానికి ఇది కావాలి అని వెళ్తే కాదనకుండా చేస్తున్న పరిస్థితి చూడడం లేదా? ప్రస్తుతం కాంగ్రెస్ లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా మంది రిలాక్స్ మోడ్ లో కనిపిస్తున్నారు. అందుకే లేటెస్ట్ గా పెట్టిన సిఎల్పి మీటింగ్ ఒక అలర్ట్ అయితే వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 21,000 కోట్ల రుణమాఫీ చేసినా, 55,000 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చినా దాన్ని అందిపుచ్చుకోవడం లేదన్న చర్చ అయితే నడుస్తోంది. పైరవీలు, పరేషాలు ఎందుకన్న టాక్ కూడా నడుస్తోంది. జనంలో ఉండకుండా, చేసింది గొప్పగా ప్రచారం చేసుకోకుండా తిప్పలెందుకన్న టాక్ కూడా వచ్చింది. పార్టీ లీడర్షిప్ లైన్ లో పనిచేయాల్సిన బాధ్యత లేదా? పార్టీ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అని పీసీసీ చీఫ్ ఎందుకు అనాల్సి వస్తుందన్నది హస్తం పార్టీలో ఇప్పుడు అందరూ ఆలోచించుకోవాల్సిన టైం. నాకేమిస్తారు, నాకేం కావాలి, బదులు పార్టీకి ఏం కావాలి, జనంలో ఇంకా బలం పెంచుకోవడం ఎలా అన్న యాంగిల్లో ఆలోచిస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్న చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? అందుకే ఇంట్రాక్షన్ చేసుకోవాల్సిన టైం వచ్చేసిందన్నది ఇప్పుడు వస్తున్నమాట. సమస్య ఉంది, పరిష్కారం కావాలి. అంత మాత్రానికి సీక్రెట్ మీటింగ్స్, డిన్నర్ మీటింగ్స్ ఎందుకన్నది పార్టీ మాట. తెలివితో పాటు నిజాయితీ, నమ్మకం కూడా ముఖ్యమే. లోపల ఒకలా బయట ఒకలా ఉంటే కుదురుతుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ వైపు ఎడ్జ్ పెరిగిన రేవంత్ రెడ్డి దూకుడుతో అంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయింది. అప్పుడున్న టీం వర్క్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కంటిన్యూ అయితే ఇంకా బలం పుంజుకుంటారని తెలియదా? ఇది పోటీ యుగం. కళ్ళు మూసుకొని తెరిచేలోపు చాలా జరిగిపోతుంటాయి. సహజంగానే అధికారంలో ఉన్న వారిపై అన్ని వైపుల నుంచి ఫోకస్ ఉంటుంది. విమర్శలు వచ్చి పడుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోకుండా విమర్శలు పెరిగేలా వాతావరణం సృష్టిస్తే నష్టం జరిగేదెవరికన్నది చర్చకు పెట్టిన మ్యాటర్. గీతలే మన చేతిలో ఉంటాయి, రాతలు మన చేతిలో ఉండవంటారు. కానీ చేసే మంచి పనులతో రాతలు కూడా మారుతాయి. ఇదే ఫార్ములాను కాంగ్రెస్ అందిపుచ్చుకోవాల్సిన టైం వచ్చేసింది. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో చాలా పనులు జరిగాయి. ఎంత చేసినా ప్రతిపక్షాలు అంటూనే ఉంటాయి. మరి వారికి కౌంటర్ ఇవ్వకుండా అవకాశం ఇచ్చేలా చేయడం కరెక్టేనా అన్న వాదన చుట్టూ మ్యాటర్ తిరుగుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తూనే ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై ఫోకస్ పెట్టింది. మహిళలకు ఫ్రీ బస్ వచ్చింది. 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు వస్తోంది. 500 రూపాయలకి సిలిండర్లు ఇస్తున్నారు. తాలు తప్ప తేమ ఇలా కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేసి రైతుల అకౌంట్లలో వేశారు. గత 10 ఏళ్లతో పోలిస్తే వచ్చిన మార్పు ఇది కాదా? రోజుల తరబడి ధాన్యం అమ్మేందుకు ఎదురు చూసిన ఇదే రైతులు త్వరగా ఇప్పుడు అమ్మేలేదా? అంతెందుకు సన్నాలు పండించిన వాళ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది వాస్తవం కాదా? అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోని 31,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం, ఏడాది తిరగకముందే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇవే కాదు, గత 10 ఏళ్లు తొక్కిపెట్టిన రేషన్ కార్డులకు మోక్షం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. రైతు భరోసా ఎకరానికి 6,000 వరుసగా అందుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం శురువైంది. ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెరిగింది. ఇంత చేసినా చెప్పుకోవడంలో వెనుకబడుతున్నది ఎవరు? ఈ పథకాలన్నీ అర్హులకు ఇప్పించుకోవడం ఎమ్మెల్యేల బాధ్యత కాదా? అక్రమార్కులు చెరబట్టిన చెరువులకు హైడ్రాతో విముక్తి కల్పిస్తున్నారు. జనంతో పాటు పర్యావరణం కూడా ముఖ్యమే కదా. మంచిని జనం ఆహ్వానిస్తారు, దాన్ని చెప్పుకోవడం ముఖ్యం. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి పంపడం, అలాగే కులగణన చేసి బీసీలకు మేలు చేయాలన్న ఆలోచనతో దాన్ని పట్టాలెక్కించడాన్ని ఆహ్వానించాల్సిన బాధ్యత కాంగ్రెస్ సభ్యులదే. మరి జనానికి వాటిని వివరించడం కష్టమవుతుందా? ఓవైపు 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి వారిలో ఒక్కొక్కరికి 150 ఇండ్లు ఇచ్చి 60 రోజుల్లో పకడ్బందీగా సర్వే చేయిస్తే దాన్ని రాంగ్ డైవర్షన్లో తీసుకెళ్లడం కరెక్టేనా? అసలు ఇన్నాళ్లు బీసీలకు మేలు జరగాలన్న ఆలోచనే జరగలేదు. కనీసం ఇప్పుడైనా ఓ ముందడుగు పడిందని గుర్తించలేకపోతున్నారెందుకు? అది కూడా లేకపోతే ఏది రాదు అన్నది గ్రహించలేకపోతున్నారా? విపక్షాల లైన్లో కాంగ్రెస్ చేసిన గొప్ప పనిని తక్కువ చేసి చూపించుకుంటే నష్టపోయేది ఎవరు? ఆలోచించుకోవాలి. మరో ముఖ్యమైన సమస్య, మంత్రులు ఎమ్మెల్యేలకు గ్యాప్ ఎందుకు వస్తోంది? ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు మధ్య గ్యాప్ ఇలాగే ఉంటే నష్టం కాదా అన్నది ఇంకో పాయింట్. ఇదే విషయంపై మున్షి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విపక్షంలో ఉన్నప్పుడే కార్యకర్తలను గుర్తుకు పెట్టుకోవడం కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా వారి సాధక బాధాలు వినాలన్న పాయింట్ తెరపైకి వస్తోంది. ఇవన్నీ వదిలేసి పైరవీలు పదవులు అంటూ తిరిగితే 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో గ్రహించలేరా అన్నది సమీక్షించుకోవాల్సిన టైం వచ్చేసింది. గ్రామీణ రోడ్లన్నీ బాగు చేస్తున్నారు, ఆపకుండా నిధులిస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు దగ్గరుండి నియోజకవర్గం బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుకు చేస్తుంది నాయకత్వం. గతంలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయారిటీ ఇచ్చి మిగతా ప్రాజెక్టులను అడ్డంగా బుక్ చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక అన్ని ప్రాంతాలకు బెనిఫిట్ జరగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇవన్నీ చెప్పుకోకపోతే ఎలా? అడుగడుగునా నెగటివిటీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నామంటే ఈ కాలం రాజకీయాల్లో కుదురుతుందా? చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేలా చూసుకుంటే విజయం మనదే అన్న కర్తవ్య బోధ చేసిన సందర్భం. ధైర్యంతో అడుగు ముందుకేస్తే ప్రత్యర్థులు సైతం భయపడిపోతారన్నది చాణక్య నీతి. మరి ధైర్యంగా ముందడుగు వేయకుండా ప్రత్యర్థుల్లో పలచనవుతారా అన్నది తేల్చుకోవాల్సిన టైం వచ్చింది. అందుకే సిఎల్పి మీటింగ్ మొదటి ప్రమాద హెచ్చరిక మాదిరిగా పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అందరినీ అలర్ట్ చేసింది. ఆర్థికంగా రాజకీయంగా ఇంకా అన్ని విధాలుగా మేం బలవంతులమనుకునే వారికి కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రజాక్షేత్రం, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఎంత పలుకుబడి ఉపయోగించినా అన్ని రోజులు అనుకూలంగా ఉండవు. తెర వెనుక ఏం చేయడమో కాదు, నిజాయితీ విధేయత ఉండడం ముఖ్యం. ఇది సిఎల్పిలో సీఎం క్లియర్ కట్ గా చెప్పారు. సమస్యలుంటాయి, సమాధానాలు కూడా వస్తాయి. సమస్యలు కామన్, వాటికి పరిష్కారాలుంటాయి. పార్టీ అన్నాక అభిప్రాయ భేదాలు, అంతర్గత విభేదాలు, అలకలు, అసంతృప్తులు ఉంటాయి. వాటికి ముగింపు పలకాలి. ఏడాది కాలంగా చేసిన పనులను చెప్పుకోవాలి. ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవాలి. అలా అందరికీ బాధ్యత గుర్తుకు తెచ్చిన సందర్భం ఇది. పదవులు కావాలంటే పార్టీ లైన్లో జనం లైన్లో పనిచేయాలి. వాటంతట అవే వస్తాయి, డోకాలేదు. కానీ పదవులు పైరవీల కోసమే ఏదైనా చేస్తామంటే కుదరని పని అన్నది ఇప్పుడు ఇచ్చిన మెసేజ్. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించి రాజకీయంగా ఎంతో త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్నిస్తే 10 ఏళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి దీన్ని 5 ఏళ్లకి ముగింపు పలకడమా, లేదంటే 10 కాలాల పాటు ఉండడమా అన్నది అస్తం పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. ప్రత్యర్థి పార్టీలు తాత్కాలికంగా బలహీనపడ్డా బలం పుంజుకునే శక్తియుక్తులు వారి
వారికి ఉన్నాయన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. జనం కూడా చైతన్యవంతులే. ఏది రైటు ఏది రాంగో తెలుసుకుంటారు. రైట్ అనిపించుకునేలాగే మిగతా 4 ఏళ్లు కాంగ్రెస్ నేతలు టీం వర్క్ గా పనిచేస్తే విక్టరీ సాధ్యం. సో గడిచింది ఏడాది, ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. సరి చేసుకోవాల్సినంత సమయం ఉంది. టీం వర్క్ తోనే ఏదైనా సాధ్యం. కలిసి నడుద్దామన్న సిగ్నల్స్ ను హైకమాండ్ పంపింది. సిఎల్పి మీటింగ్ లో క్లారిటీ ఇచ్చింది. మరి పార్టీ లేని దిశగా అంతా నడుస్తారా చూడాలి. For more videos like this, subscribe Big TV channel.